వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బండి రమాదేవి గారు, చిరంజీవి వీరాభిమాని. అలాగే మహారాష్ట్రలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే చిరంజీవి గారితో వారికి ఉన్నటువంటి అనుభవాల్ని పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోకి వచ్చారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రమాదేవి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ముంబై నుంచి వచ్చామండి. ముంబై నుంచి. అవునండి. చిరంజీవి వాలంటరీ బ్లడ్ గ్రూప్ డోనర్స్ కి మీరు ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు. అవునండి. ఆల్ ఓవర్ మహారాష్ట్రలో. అవునండి. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు అలా? ఇది దాదాపు 22 ఇయర్స్ నుండి చేస్తున్నామండి. ఓకే. ఒక అభిమానిగా స్టార్ట్ అయిన ఈ ప్రయాణం ఒక వాలంటీర్గా వెళ్ళిపోయింది. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వేయడం కానీ, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేయడం కానీ, అంటే ఒక హద్దు అన్నది లేకుండా వెళ్ళిపోతున్నాం మేము. అంటే వాలంటీర్గా ఎలా ఉంటుందంటే ఖాళీ బ్లడ్ డొనేట్ చేయడము అక్కడ వరకే ఉంటుంది, కానీ మేము అలా కాకుండా ప్రతి సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోతున్నాం ముంబైలో. ఓకే. సో ఇదంతా మనం మాట్లాడుకునే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది తెలంగాణ అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మెట్పల్లి. నాన్నగారు డాక్టర్ పుండరీకం, తను డాక్టరు, అమ్మ కూడా హౌస్ వైఫ్. వాళ్ళు కూడా కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి బహుశా ఇంటికి జనాలు రావడం పోవడం ఇలాంటివి చూస్తూ నాకు కూడా అలా కొంచెం ఏదన్నా చెయ్యాలన్న ఆ దృక్పథం నిండిపోయిందేమో మనసులా చిన్నప్పటి నుంచి. అందుకని ఈ సేవా మార్గం వైపు వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారి అభిమానిగా గొప్పగా చెప్పుకుంటానండి నేను. తల్లిదండ్రులుగా నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న కావచ్చు, కానీ నలుగురికి సేవ చేయాలి అన్న ఒక సంకల్పాన్ని నాలో నింపింది మాత్రం చిరంజీవి గారండి. ఓకే. అన్ని సినిమాలు చూస్తుంటారా? అన్నీ చూస్తుంటామండి, అసలు ఒక్కటి కూడా మిస్ అయింది అన్నది లేదు. అన్నీ. ఓకే. ఏ సినిమా చూసి ఆయనకి అభిమాని అయ్యారు? ఊహ తెలియక ముందు ఎప్పుడో తప్పిపోయిన సినిమాలు కూడా మళ్ళీ పెట్టుకొని చూసారు. అసలు స్టార్టింగ్ నుంచి ఏమి మిస్ అయ్యాం అంతే, అన్నీ చూసారు అంతే. ఏ సినిమా బాగా నచ్చింది మీకు? స్టార్టింగ్ లో అసలు ఊహ తెలియని వయసులో చూసింది కోతల రాయుడు అండి. కోతల రాయుడు. ఒక నెలవంక చిరుగోరింక అనే ఒక పాట ఉంటుంది, దాంట్లో తులసి గారితో ఉంటుంది ఆ పాట. బహుశా నా వయసు కూడా అదే ఏజ్ అనుకుంటాను నేను, అంతే వయసు లోపల. అసలు తెలియదు తను ఏంటి అన్నది తెలియదు, తను ఒక హీరో అలాంటివి ఏం తెలియదు. ఒక అట్రాక్షన్ లాగా పాట, అంటే ఆ బాబాయ్ అలా ఎత్తుకోవడం అది ఇది ఆ విధంగా అట్రాక్షన్ అయ్యింది. 10th వరకు వచ్చేసరికి ఒక అభిమానిగా మారిపోవాల్సి వచ్చింది అది. ఓకే. అలా. సో అబ్బాయిలంటే మరి ఫస్ట్ షో చూడాలని ఒక పిచ్చి ఉంటది, మరి మీరు కూడా అప్పట్లో ఫస్ట్ డే అమ్మో చూసేసారా? ఖచ్చితంగా. ఒక 7-8 మంది గ్రూప్ ఉండదు మాది. మీరు కూడా ఒక గ్యాంగ్ అయితే అప్పుడు అభిమానులేనా? అంతా చిరంజీవి గారి అభిమానులే అండి. అయితే నాన్నగారు కొంచెం పలుకుబడి కాబట్టి వీళ్ళ అమ్మాయిలు వస్తున్నారు, మీరు సీట్స్ అరేంజ్ చేయండి అంటే పాపం థియేటర్ వాళ్ళు కూడా ముందు సీట్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత గ్రేట్గా ఫీల్ అయ్యేదంటే, అంటే ఎవరికి దొరకని ఛాన్స్ అది కదా ముందు కూర్చోవడం అంటే అలా. అయితే అప్పుడు మాది కొంచెం అప్పుడు అంతా డెవలప్ ఉన్న ఊరు కాదు, పక్కన జగిత్యాల అని ఉండేది, అక్కడికి వచ్చేవి. అంటే రిలీజ్తోని మా దగ్గరికి తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చేవి. అప్పటికి కూడా మేము వదిలేది కాదనమాట, అక్కడికి వెళ్ళి చూసేది. కొన్ని ఆ పాటికి గూండా ఇట్లాంటి మూవీస్ వచ్చాయి కదా, అవన్నీ అక్కడికి వెళ్ళి చూసేది. బాగా నచ్చిన సినిమా ఏంటి మీకు? బాగా ఖైదీ అండి. ఖైదీ నాకు బాగా, అదొకటి. తర్వాత వచ్చి ఆపద్ బాంధవుడు చాలా ఇష్టం అండి. ఆపద్ బాంధవుడు ఖైదీ సాంగ్స్ రెండు కూడా ఔరా అమ్మక చెల్ల పర్లేదు పాడండి. మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా సార్లు విన్నట్లు చాలా సార్లు చూసినట్లే అనిపిస్తుంది. 2 లైన్స్ పాడండి. ఔరా అమ్మక చెల్ల ఆలపించి నమ్మడమెల్ల, ఔరా అమ్మక చెల్ల ఆలపించి నమ్మడమెల్ల, వింత వింత గాథల్లో ఆనందలాల, బాపురే బ్రహ్మకు చెల్ల వైరమంతా వల్లించు మళ్ళా. చాలా ఇష్టం అండి అది. ఎప్పుడో కొంచెం మనసు బాగాలేకపోయినా, ఏదో కొంచెం స్ట్రెస్లో ఉన్నా ఈ చిరంజీవి గారి పాటలు వింటుంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో కూడా మ్యూజికల్ హిట్స్ సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. సాంగ్స్ తగ్గట్లుగా అండ్ డాన్స్ కూడా. డాన్స్ అసలు అంటే
నా అభిమానంతో చెప్తున్నానో ఏంటో తెలియదు కానీ అలాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటి వరకు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేరన్నది మా నమ్మకం అండి. మాకు అనిపిస్తుంది అలా. ఎందుకంటే అప్పుడు ఆ మూమెంట్లో ఆ స్టెప్స్ కానీ అది కానీ చిరంజీవి గారికే సాధ్యమైంది. డాన్స్ అంటే చిరంజీవి గారు పెట్టింది పేరు. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినా కూడా సక్సెస్ఫుల్ గా ఆడాయండి ఆ మూమెంట్ లో. ప్రతి దాంట్లో కూడా అసలు ఆయన డాన్స్ సాంగ్స్ కోసమే సినిమా చూడడానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు అంట. అది ఒక ట్రెండ్ లాగా చేస్తారు కదా తను. అవును, అంటే అప్పటి వరకు ఏంటంటే ఒక అప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే ఏఎన్ఆర్ గారు వాళ్ళు ఒక డైలాగ్స్ కానీ వాళ్ళ వాటిల్లో కూడా సాంగ్స్ అన్నిటికీ బాగుంటాయి, కానీ డాన్స్ కి పెద్దపీట వేసి స్టార్ట్ చేసింది మాత్రం చిరంజీవి గారు. అక్కడ నుంచే డాన్స్ కి ఒక ఐకాన్ లాగా ఆయన అని అంటారు. అవునండి. సో మీరు కూడా అవి చూసి చిందులేసిన రోజులు ఉన్నాయా? అంతా లేకపోవచ్చు ఏమో కానీ ఇష్టం అలా. సో మరి తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు, అప్పుడు ఏమనుకున్నారు మీరు? అంటే ఆయన ఒక్కసారిగా అంటే ఆల్మోస్ట్ మీ అభిమానం అంతా కూడా ఆయన్ని వెండి తెర మీద చూసి ఆయన డాన్స్లకి, ఆయన ఫైట్స్కి, ఆయన డైలాగ్స్కి అయి ఉంటుంది. సో అప్పటి నుంచి సడన్గా పాలిటిక్స్లోకి ఆయన టర్న్ తీసుకున్నారు. అప్పుడు ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నాం అంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అంటే ఆ మూవీ చూసి వెళ్ళడం కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ అది కొంచెం వేరే ఉండేది. తను మూవీస్ స్టాప్ చేస్తున్నాడు అని అంటే ఏంటో అసలు అర్థం కాలేదు స్టార్టింగ్లో. తర్వాత ఏమనిపించిందంటే ఇంకా ఏదో చెయ్యాలని ఉండొచ్చు కదా, తన వల్ల అవుతుంది కదా. ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నది తను జస్ట్ ఒక పిలిపిచ్చాడు. మీరు మామూలుగా చిందులేయడం కానీ థియేటర్లో పేపర్ చింపి ఎగడేయడం కానీ ఆ తెర మీద వేయడం కానీ ఇలాంటివి చేయడం కన్నా మీరు ఇది ఒక్కటి చేసి చూడండి, చెయ్యండి అనలేదు తను, చేసి చూడండి అన్నారు. ట్రై చేయండి అంటే మీకు నచ్చుతుందా? నాకు నచ్చింది, నేను ఆ బాట వెంట వెళ్ళాలనుకుంటున్నాను, మరి మీరు ట్రై చేయండి అన్న ఒక పిలిపిచ్చారు. ఆ పిలుపు వల్ల ఎంత ప్రభంజనం అయిందండి అసలు మీరు చెప్తే నమ్మారు. ముంబైలోనే 100 అబౌవ్ క్యాంప్స్ వేస్తాం మేము. అక్కడ కూడా ప్రతి సినిమాలు రిలీజ్ అవుతుంటాయా? అప్పుడు అయ్యేది కాదండి, ఇప్పుడు అవుతుంది, కానీ అప్పుడు ఎక్కడండి, అప్పుడు లేవు కదా. తర్వాత నాకు అనిపించింది ఇంకా ముందుకెళ్తే ఇంకా సేవా దృక్పథంతో ఇంకా చాలా మందికి ఉపయోగపడతారేమో చిరంజీవి గారు, లాభపడతారేమో జనాలు అన్న ఉద్దేశంతో ఎక్సెప్ట్ చేసామండి. తన రాజకీయ జీవితం కూడా ఎక్సెప్ట్ చేసాము. ఈవెన్ నేను కూడా నియర్లీ 2 years బాంబే వదిలిపెట్టి ఇక్కడ ఉన్నాను ప్రచారానికి. అఫ్ కోర్స్ ఆయన వెంట ఉన్నాము. సురేఖ గారితో వెళ్ళాను నేను, నర్సాపూర్, పాలకొల్లు ఇలాంతా క్యాంపెయినింగ్కి వెళ్ళాను. మళ్ళీ తను అధికార ప్రతినిధిగా నాకు ఒక పోస్ట్ ఇచ్చి 3 districtకి నన్ను ఇన్ఛార్జ్ చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రజారాజ్యం పార్టీలో. అదంతా తిరిగాను నేను, ప్రచారం చేశాను నా మట్టుకు నేను. ఎందుకంటే మాకేంటంటే ఇప్పుడు దేవుడు అనేది మనం ఒక ఫోటో చూస్తామో ఏదో చూస్తామో దేవుడు అని నమ్ముతాము, ఒక శక్తి అది. అలాగే ఒక నిలువెత్తు మనిషి మన ముందు నించొని ఇది మంచి పని అని చెప్పారు కానీ దానివల్ల ఉపయోగం జరుగుతుంది కదా జనాలకి అన్న ఉద్దేశంతో మేము ముందుకు నడుస్తున్నాం కదా, మరి దీని వెంట ఎందుకు నడవద్దు అన్న ఆలోచన. అలా కూడా చూసాం, ఇలా కూడా చూద్దామని చెప్పి ఆయన వెంట అప్పుడు కూడా నడిచాను 2 years. అప్పుడు చాలా ప్రాంతాలు తిరిగాము. మా కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీ లోపల తను ప్రచారానికి వచ్చి అంటే సభకు వచ్చి బహిరంగ సభ చేస్తారు కదా, ఆ వచ్చినప్పుడు కూడా నేను వెంటే ఉన్నాను చిరంజీవి గారు వెంట. సో మరి పాలిటిక్స్ అంటే చూసారు మీరు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆయన. అంటే అందరికీ ఎంత గొప్ప నాయకుడికైనా ఉంటూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో అలాంటి అప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది ప్రజారాజ్యం పార్టీని? తను వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో, తన మీద అలా మాట్లాడడం కానీ మాటలు వేయడం కానీ బాధ అనిపించిందండి. అంటే తనకు అవసరమా అన్న ఆలోచన కూడా ఒక మాటకు వచ్చింది కానీ మనం ఒక వ్యక్తిని నమ్మినము, ఆ వ్యక్తి వెంట ఆ బాట వెంట నడవాలనుకున్నాం అన్నప్పుడు క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉండదు. అది నా అభిప్రాయం. అందుకని మేము వెంట వెళ్ళాం ఎంత మట్టుకు సాధ్యం. కాకపోతే మేము మిస్ అయింది ఏంటంటే తను సీఎంగా చూడాలనుకున్నామండి. అదొక్కటి ఎప్పటికీ మిస్ అయిపోతాం మేము. అంటే ఇంకా ముందు చెప్పలేము ఏ పదవిలో ఉంటారో ఎక్కడికి వెళ్తారో, అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి స్టేజ్ లో అంటే మీరు ఆయన సీఎం గా చూడాలి అనుకుంటున్నారు? సీఎం అని కాకుండా అంతకు మించిన పదవులు కూడా ఉన్నాయి కదండి. అవును,
అది వస్తుండొచ్చు. సో అంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అప్పుడేంటి మీ ఫీల్? అమ్మా తలుపులు వేసుకుని చిందులేయడం, అంతేనా? ఓకే. ఏదో మిస్ అయిన ఫీలింగ్ అండి. అంటే దానివల్ల మనకు వస్తుంది అట్లా ఏం లేదు, కానీ ఒక అభిమానం అనేది అలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి మనం అలా చూసి ఇష్టపడి చేశారు. ఒక్కసారిగా మధ్యలో గ్యాప్ వస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. మళ్ళీ ఇంకా ఆయన సినిమాలు అంటే పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఒకటే డాన్స్లు థియేటర్స్ దగ్గర, అవునండి, ఆ కోలాహలం. మీరు కూడా అంతే హ్యాపీ? 150 మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాం బాంబేలో. అవునా? బ్యానర్లు కట్టడం గానీ, టపాసులు పేల్చడం గానీ, థియేటర్ ముందు జనాలంతా. అప్పుడు ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా చేస్తాం మేము. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది రావాలి కంపల్సరీ థియేటర్స్ కి అని పిలుచుకొని ఎంజాయ్ చేస్తామండి. కేక్ కట్ చేసి అసలు మామూలుగా లేదు. ఇంకా అదొకటే కాకుండా హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం కానీ, అలా అంటే సెలబ్రేషన్ లాగా 10 years మిస్ అయినంత కూడా ఒక్కసారిగా సెలబ్రేట్ చేసుకున్నాను. అవునండి, చేసుకున్నాం. ఆ ఫ్యాన్స్ కూడా చాలా సంబరపడిపోయారు. అంటే మళ్ళీ ఏవో జారిపోయిన వస్తువు ఏదో చేతికి దొరికింది అన్న అలా అని కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో కూడా సరైన ప్రాపర్గా తనకు రెస్పెక్ట్ దొరుకుంటే మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కానీ తనను ఎందుకు అలా జరిగిందా అన్నది మాకు కూడా పజిలేనండి అది మాకు. సో అంటే రాజకీయం అంటేనే అలా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు. అవునండి. సో అందరూ కూడా అందులో ఇమ్మడలేరు. సో ఇక మనం ఏం జరిగినా కూడా సరే కొంతమంది యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇది చేసేవాళ్ళు ఉంటారు. సో ఎనీహో ఏదైతే మళ్ళీ మెగాస్టార్ గారు వెండి తెర మీద కనిపించేసరికి ఆనందం ఇంకా డబల్ అయింది. అంటే ఆయన్ని ఆల్రెడీ 10 years మిస్ అయిపోయి ఉండి ఒక్కసారిగా మూవీస్లో మళ్ళీ చూడడం, మళ్ళీ అంటే 10 years తర్వాత కూడా, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఆయన డాన్స్లో కానీ ఎక్కడ ఆ ఉత్సాహం ఊపు అనేది తగ్గలేదు కదా. ఆ గ్యాప్ అన్నది అసలు మాకు కనిపించలేదండి. థియేటర్లో కూర్చుంటే ఆ గ్యాప్ అన్నది కనిపించలేదు. చాలా మంది అనుకున్నారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సినిమా తీస్తున్నారంటే ఎలా ఉంటది, ఆ చిరంజీవిని చూడగలమా అని అనుకున్నారు. ఇలా కూడా అన్నారు, ఏంటి అయిపోయిందిలే ఇంకేం సినిమాలు నడుస్తాయని కూడా అనుకున్నారు. అవును, కానీ మేము అనుకోలేదండి. అభిమానులు ఎవ్వరు కూడా అనుకోలే. ఎందుకంటే తనకున్న కసి గాని పట్టుదల గాని అలాంటిది, ఆ పట్టుదలే ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చిండ్రు కదా. అవును, అది ఒకసారి వచ్చి ఒకసారి పోయేది కాదండి. ఇప్పుడు మేము అభిమానిస్తున్నాం, అది ఒకసారి తగ్గిపోదు కదా, మనసులో నుండి బయటకు వెళ్ళిపోదు కదా, అభిమానం పోదు కదా, ఇంకా పోదు, చిరస్థాయిగా ఇక్కడ ప్రాణం ఉన్నంత మట్టుకుంటది. సో అబ్బాయిలంటే ఓకే, అంటే వీరాభిమానంలో అది ఇది అంటారు. సో అమ్మాయిలు కూడా చిరంజీవి గారికి అంత ఫ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ అప్పట్లో 80s లో 90s లో అయితే పోటాపోటీగా లేడీస్ లో కూడా ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అవునండి, ప్రజారాజ్యం పార్టీలో మీటింగ్స్ అంతా తను వచ్చే వరకు నిమ్మలంగా కూర్చుండే వాళ్ళండి. తను స్టేజ్ మీదకి వచ్చిండు అనుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి లేడీసా, అయ్యో ఓకే, అంత ఎక్సైట్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి లోపల, కానీ బయటకు చెప్పలేరు, భయపడతారు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను, నేను చిరంజీవి గారి వీరాభిమాని, నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటాను నేను అభిమానిగా. ఎన్నిసార్లు కలిసారు? చాలా సార్లు కలిసామండి. కలిసారా? ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైం అసలు మా ఆలోచన ఏంటంటే, మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో మాకు మేముగా కాకుండా మా కార్యక్రమాల ద్వారా మమ్మల్ని పిలవాలి చిరంజీవి గారు. అంటే అది మెచ్చుకొని వీళ్ళు బాగా చేస్తున్నారని పిలవాలన్న ఒక సంకల్పంతో స్టార్ట్ చేసాం. తర్వాత ఒక 4 years తర్వాత అనుకుంటా వాళ్ళ నాన్నగారు కాలం చేశారు కదా, అప్పుడు ఎందుకో మన అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వెళ్ళి కలవాలని కలిసాం. అది ఫస్ట్ టైం కలవడం. అసలు ఏం అవసరం అండి తనకి, లాన్లో కుర్చీ లేయించి హాయిగా మాతో పాటు కూర్చొని 15-20 minutes మాట్లాడి, మీరు అప్పటికి తెలుసు మేము చేస్తున్న విషయాలు, ఓకే, తనే బయటకు తీశారు. మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ మాకు తెలుసు, బాగా చేస్తున్నారమ్మా, ఏ అవసరమైనా మీరు మన వాళ్ళని అడగండి అని ఈ విధంగా. ఓకే, సో ఫస్ట్ టైం అలా అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ వ్యక్తి చెయ్యలేదండి, నిజం చెప్తున్నాను నేను. మీడియా ముందు వెళ్తాము, దూరంగా చూసి వస్తాం అనుకున్నారు, ఏదో మామూలుగా వచ్చారా అని వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అదే కాదండి, 15-20 కాదు, ఇంకా 1/2 hour కూడా అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటా.
అంత బాగా మాట్లాడారు. నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయా? సో అంటే నేను ఏ అభిమాని అంటే మీతో పాటు ఇంతకు ముందు కూడా నేను చాలా మంది అభిమానులతో మాట్లాడాను. ఆయన ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక్కసారి చూస్తే తర్వాత ఎన్నిసార్లు చూసినా కూడా పేరు పెట్టి పిలవడం గుర్తుపెట్టుకుంటారంట. పేరుతో గుర్తుపెట్టుకుంటారు. పేరు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు గుర్తు చేయడం, వాళ్ళ ఊరితో సహా. అవును, అందరినీ అంతమంది అభిమానులు వచ్చినా కూడా ఆయన అంత బాగా రిసీవ్ చేసుకుంటారంట. అవునండి, వాస్తవం. నేనే చెప్తున్నాను కదా, మీరు మళ్ళీ కలిసినప్పుడు అడగండి రమాబండి అనండి, ముంబై కదా అంటారు. అంత బాగా గుర్తు పెట్టుకుంటారు. అది మా అదృష్టం అండి అది. అంటే మనం సేవ చేయగానే సరిపోదండి, దానికి సరైన గుర్తింపు కూడా ఉండాలి. మనకి ఏదో స్వార్థంతో చేయట్లేదు ఈ పని, కాసింత గుర్తింపు అది మాకు దొరికిందండి. కాసింత కాదు, ఇంత దొరికింది. అనుకున్న దానికన్నా ఎక్కువ దొరికిందండి. ఓకే, అంతగా ఆయన అభిమానించినందుకు ఆయన మిమ్మల్ని గుర్తుపట్టడం, ఇంకా మీకు అంటే ఆయన మిమ్మల్ని దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడే మీరు ఇంకా అంత ఆనందంలో మునిగిపోయి ఉంటారు. అవునండి, బాగుంది. మొన్న ఇది మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి మీటింగ్ పెట్టారు, దానికి ఇన్వైట్ చేశారు, వచ్చా అట్లా. అంటే ఇప్పుడు రీసెంట్లీ చెప్తున్నాను. ఓకే, వస్తాం. సో బ్రదర్స్ అందరినీ కలిసారా? నాగబాబు గారిని, అందరినీ నాగబాబు గారిని కూడా కలిసాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా తన చేతుల మీద ఒక అవార్డు కూడా ఇప్పించారు నాకు. ఓకే, బెస్ట్ వాలంటీర్ అని అప్పుడప్పుడు ఇస్తుంటారు కదా. అవునవును, అలా ఇప్పించారు. ఓకే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అవునండి. అన్న అంత కష్టపడి రాజకీయాల్లో అంత ఇదైన దానికి ఇప్పుడు తమ్ముడు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. సో చూస్తున్నారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు? చూస్తున్నామండి. చూడడమే కాదు, తన పవర్ ఎలాంటిదంటే, పవర్ స్టార్ అని పేరే పెట్టారు అభిమానులు కాబట్టి, పవరే. నిజం చెప్పాలంటే తన పవరే. తన దగ్గర ఆ కెపాసిటీ ఉంది కాబట్టి అది ఒక్క ఏపీకి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ అండి. ఇప్పుడు మహారాష్ట్రలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మంచి హోదాల ఎడ్యుకేటెడ్, మంచి జాబ్స్, మంచి హోదాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రాజకీయం వైపు మొగ్గు చూపట్లేదండి. అక్కడ అసలు ఎన్ని సేవా కార్యక్రమాలు కానీ ఇది కానీ చేస్తారు, రాజకీయం అంటే ముందుకు రారండి మన తెలుగు వాళ్ళు. ఎందుకలా అది తెలియదు. ఎందుకంటే ఇంకా వేరే స్టేట్ అనా లేక ఏంటో అది నాకు అసలు, అదే మన ప్రాంతం కాదు కదా, మనం ఎందుకులే అన్న ఒక భావం ఉండొచ్చు. అందుకని నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే మొన్న ప్రచారంకి వచ్చారు, మన బీజేపీ తరపున ప్రచారం. ఆ 2 సీట్లు గెలిచారు వాళ్ళు. అవును. నేను ఒక్కరోజు ప్రచారానికి మీకు అంత పవర్ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని. మళ్ళీ అలా అని కాదండి, మేము జనసేన వచ్చినప్పుడు కూడా ఇక్కడ దొంగ ఓట్లు వేసేవాళ్ళు అనమాట వీళ్ళ పేరు మీద. మా వాలంటీర్స్ అంతా అక్కడ బాంబేలో వచ్చి ఉంటారు కదా, ఆ సమయానికి రావడానికి వీలు కాక ఏదో ఉండిపోయారు అనుకోండి ఓటింగ్ అప్పుడు వీళ్ళ పేర్ల మీద అక్కడ దొంగ ఓట్లు పడేవాట. అయితే ఒకసారి వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, మేడం ఇలా జరుగుతుంది అంటే నేను అన్నాను, మరి తప్పు మీది కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి వెయ్యాలి అని. మేము ఒక వారం 10 రోజులు చాలా కష్టపడి అందరిని పోగు చేసి నియర్లీ ఒక 200-300 మెంబర్స్ మేము ఇక్కడ పంపించామండి బాంబే నుంచి ఓటు వేయడానికి. అంటే అక్కడ లేరు అని కాదు, నేను వాళ్ళ ఓటుని సద్వినియోగం చేసుకోవడానికి పంపించాం అలా నేను అనేది. అంటే అక్కడ కూడా మీ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తను కనుక మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తారనుకోండి, ముందు మేము నిలబడతామండి, నిలబడి నడిపిస్తాం అలా. సో ఆయన ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న కార్యక్రమాలు అన్నీ చూస్తూనే ఉన్నా అన్నారు. ఆయన ఇప్పుడు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుండని ఒక అభిమానిగా మీరు అనుకుంటున్నారు? అభిమానిగా నేను చెప్పేది అదే అండి, మీరు ఏపీ వరకే పరిమితం కాకండి. ఎందుకంటే పేద ప్రజల కష్ట నష్టాలు తెలిసిన మనసు మీది వ్యక్తి ప్లస్ మనసు మీది. అంటే ఏ పర్సన్కు ఎలాంటి సహాయం అవసరం ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, తను చేసి చూపిస్తున్నారు ఇప్పుడు. అదే అంతా ఆల్ ఓవర్ అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది కదా అని నా అభిప్రాయం. ఓకే, సో మీరు అంటే అక్కడ మహారాష్ట్రలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు? మేము ఇది అది అని ఇంతకుముందు చెప్పాను మీకు, ఇది అది అని పరిధి లేదండి. ఎలా అంటే మొన్న ఫొడస్ వచ్చినప్పుడు, మన వరదలు వచ్చినాయి కదా, వర్షాలు ఎక్కువై చాలా, అయితే మన తెలుగు వాళ్ళు కొన్ని ఏరియా లోపల వాళ్ళు మరీ పూరి గుడిసెల్లాగా ఇండ్లలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళకు తిండికి కూడా కష్టం అయిందండి. అంటే ఫుడ్ తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళడానికి కానీ అలాంటి వస్తువులు లేనప్పుడు
మన వాలంటీర్స్ మనం అందరం వెళ్ళి, మీరు చెప్తే నమ్మరండి, ఆ సంచులు పట్టుకొని మేము నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్ళి వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేసాం ఫుడ్, అంటే బియ్యము అలాంటి పప్పులు నిత్యావసర వస్తువులన్నీ చేసాం మేము. అదే విధంగా కరోనా టైంలో కూడా, కరోనా టైంలో మనం వెళ్ళరాదు, వాళ్ళు రారాదు. కాకపోతే ఏంటంటే ఆ ఏరియాలో ఎవరున్నారు అని ఫోన్ల ద్వారా కనెక్ట్ చేసుకొని మీ ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి, మీకు ఎంత వీలైతే అంత వాళ్ళకు ఇచ్చేయండి అని చెప్పి అలా చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ అయింది మధ్యన అయినప్పుడు బ్లడ్ డొనేషన్ అప్పటికప్పటి నేను అనేది ఏంటంటే మేము ఇది అని పరిధి పెట్టుకోవాలి. మీరు సమయానికి సందర్భం తగ్గట్టుగా హెల్ప్ చేస్తుంటాం. మీరు బ్లడ్ డొనేట్ చేస్తుంటారా? నేను 19 to 20 టైమ్స్ చేశాను. అవునా? ఓకే. అంటే ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ ఇలా ఉంది, సో అక్కడ కూడా అలా క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారా మహారాష్ట్రలో? చేస్తుంటాం కదా, ఇయర్లీ 2 సార్లు లేదా 3 సార్లు ఇట్లా చేస్తుంటాం. లేదంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, మన ఇప్పుడు చరణ్ గారి బర్త్డే ఉంటది, ఆ సందర్భం కానీ, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కానీ, చరణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా మేము మజ్జిగ పంచడం కానీ, అన్నదానం చేయడం కానీ, గుళ్ళలో పూజలు చేయించడం కానీ చాలా కార్యక్రమాలు చేస్తుంటామండి. అంటే ఆ సందర్భంకు ఏది మాకు అనుకూలంగా ఉంది, ఏది మేము చేయగలము, ఏది అవసరమో మీరు తెలుసుకుంటారు, మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు చేస్తుంటారు. సో ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు అవి ఇవన్నీ చేస్తూ ఉంటుంటే ఎవరు కూడా అడ్డు చెప్పింది కానీ ఆపింది కానీ లేదా? లేదండి. మా పిల్లలు కూడా వాళ్ళ బర్త్డేని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వస్తారు బ్యాంక్ వెళ్ళి. నైస్. అలా కల్చర్ మాది వెళ్ళిపోతుంది. అంటే మదర్ చేసింది ఏంటి అన్నది వాళ్ళకు అర్థం అవుతుంది, తెలుస్తుంది కాదు, అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అదే బాట వెంట నడుస్తున్నారు. సో ఇప్పుడు మరి అంటే చిరంజీవి గారి బర్త్డేస్ అంటే ప్రతి చోట కూడా వారోత్సవాలు చేస్తుంటారు, 1 వీక్ సెలబ్రేషన్స్. మీరు ఎలాంటి సెలబ్రేషన్స్ చేస్తారు అక్కడ? మేము కూడా అదండి, మొక్కలు నాటడం కానీ, అక్కడ కమలమైతే బ్లైండ్ స్కూల్ అని ఉంది, మనం రెగ్యులర్ విజిట్ చేస్తాం అక్కడ పిల్లలకి నిత్యావసర వస్తువులు, నూనె, బియ్యము, లేదంటే ఫుడ్ ఇలాంటివి ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం మేము. అని ఒకటి అది ఇది అది అని లేదు, ఎన్ని వీలైతే అన్ని చేస్తూనే ఉంటాం మేము. అయితే రమాదేవి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, అక్కడ ఆయనకున్న ఫ్యాన్ బేస్ గురించి, అక్కడ కూడా ఆయన పోటీ చేయాలి అని అంటున్నారు. ఐ మీన్ అంటే ఆయనకున్న అక్కడున్న అభిమానుల పట్ల మీరు ఆయన అక్కడ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. సో అయితే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక అభిమానిగా మీరు ఇంకా ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు? ఏంటంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అనేది ఒక హైదరాబాద్ వరకే పరిమితమైందండి. అది అన్ని రాష్ట్రాల్లో అయితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఫస్ట్గా ముంబైలో రావాలని, అక్కడ కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఒక బ్లడ్ బ్యాంక్ రావాలి. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు బ్లడ్ కొరకు నియర్లీ 1 యూనిట్ ఒక్కొక్కసారి 2000 to 3000 వరకు వెళ్ళిపోతుందండి. దాన్ని అక్కడ మీకు మహారాష్ట్ర ట్రస్ట్లు అంటూ ఏమి ఉండవు? ట్రస్ట్లు ఉంటాయండి, కానీ అందరికి తెలిసి ఉంటది కదా. అందరికి తెలుగు వాళ్ళకి మన చిరంజీవి గారి ద్వారా ట్రస్ట్ అయితే ఇంకా ఎక్కువ అక్కడ ఉపయోగం ఉంటుంది కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అన్నది నా అభిప్రాయం అండి. అది కావాలని కోరిక కూడా మాకు. సో మరి ఇప్పుడు 70వ బర్త్డే వస్తుంది చిరంజీవి గారిది, ఎలా ప్లాన్ చేశారు? ప్లాన్ అండి సక్సెస్. మాకు చిరంజీవి గారి బర్త్డే అంటే పండగ అండి. దసరా, దీపావళి ఎలా ఉంటుందో అంతకన్నా పెద్ద పండగ మాకు. ప్రతి చోట అంటే ఒకటే చోట అని కాకుండా ఎక్కడెక్కడ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు అభిమానులు వాళ్ళ చోట్లలో సెలబ్రేట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఒక చోట ఈ రోజు, 2వ రోజు, 3వ రోజు అలా ప్లాన్ చేస్తూ చేసేస్తామండి. 1 వీక్ సెలబ్రేషన్ అంతా గ్యాదర్ అవుతారు, కేకులు కట్ చేస్తారు, బ్లడ్ డొనేషన్లు చేస్తారు, బుక్స్ పంచడం కానీ పిల్లలకి, లేదంటే హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం కానీ, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తుంటామండి. ఓకే. సో మరి 70వ బర్త్డే రాబోతుంది అంటే బర్త్డేస్కి ఇక్కడ వస్తుంటారా లేదా అక్కడే చేస్తూ ఉంటారా? 22కి ఇక్కడికి వచ్చి కలవడం సార్ అలా చేస్తుంటారా? అలా అని ఏం లేదండి, కొంచెం బిజీ ఉంటారు కదా 22కి, ఆ సమయంలో మేము రాము. వస్తే కనుక కొంచెం ముందుగా వస్తాం, ముందు వచ్చి కలిసి వెళ్తాము. లేదంటే మా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటాం. అక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఈ ఆగస్టులో వర్షాలు ఎక్కువ ఉంటాయండి బాంబేలో, ఒక్కొక్కసారి అది మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి కొంచెం ముందుగానే చేసేస్తాం మేము.
అంటే 26 ఆగస్టు వరకు ఆగకుండా కొంచెం ముద్దుగానే చేసేస్తాం Okay. సెలబ్రేషన్స్. ఓకే. అలా అక్కడ ఉన్న చాలా మంది అభిమానులు కూడా అంటే ఆయన కలవాలి అనుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. అవునండి. అక్కడ కూడా ఉన్న వాళ్ళు అడుగుతుంటారు మిమ్మల్ని. అడుగుతుంటారండి, ఉమ్, మీరు ఎప్పుడు వెళ్తారు లేదా కల్పించండి. కానీ కాకపోతే మన వాలంటీర్స్ ఏంటంటే ఎక్కువ శాతం మేము మమ్మల్ని తీసుకెళ్ళండి మేడం, మమ్మల్ని కల్పించండి, ఇలాంటి అంటే Volunteers. కండిషన్స్ ఏమి ఉండవండి వాళ్ళ Okay. దగ్గర. ఉమ్, బ్లడ్ డొనేషన్ చేయాలి ఉమ్, అంతే. వస్తారు, మార్నింగ్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళిపోతారండి. ఉహుం, అంటే వాళ్ళు అంటే ఏమంటారు, రోజువారీ కూలీ లాగా ఉంటుంది వాళ్ళకి. ఉహుం, ఒక్క రోజు వాల్యూ వాళ్ళకి 1000 to 2000 వరకు ఉంటుంది. ఉమ్, అందుకని దినం అంతా స్పెండ్ చేయలేరండి వాళ్ళు. ఉమ్, ఇలా వస్తారు, బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళిపోతారు, ఉమ్. అలా ఉంటుంది. సో ఈ 70వ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడ కూర్చున్నారు 99 టీవీలో. సో మీలాగే ఎంతో మంది ఆయన అభిమానులు ఉంటారు. వాళ్ళ గురించి అయితే ఏంటి, ఒక అభిమానిగా మీరేం చెప్తారు 99 ఛానల్ ద్వారా? ఏం చెప్తామండి, చిరంజీవి గారి మీద అభిమానం ఉంటే వారి సేవలను మీరు ముందుకు తీసుకెళ్ళండి. అది అంటే అభిమానంగా మనం చూపించేసి ఓన్లీ అభిమానమే కాదు, ఆ అభిమానాన్ని సేవా దృక్పథం వైపు నడిపించండి. మీరు హౌస్ వైఫ్ అయినా మీకు తోచింది మీ వీధిలోనో మీ ఊరిలోనో చెయ్యొచ్చు. దీనికి చిరంజీవి గారి అభిమానం అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దండి. హాయిగా చేసేయచ్చు. మన వల్ల ఒకరికి ఉపయోగం అవుతుంది అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమాదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీ వారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా రాబోయే జన్మదిన శుభాకాంక్షలు ముందుగానే 99 టీవీ తరపున చిరంజీవి గారికి తెలియజేస్తున్నాము. విష్ యూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, బండి రమాదేవి గారి మాటల్లో చిరంజీవి గారి పట్ల ఉన్న అభిమానాన్ని ఎలా తెలియజేశారో. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.